హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మంచు విష్ణు అండ్ మంచు మోహన్ బాబు గారు నటించినటువంటి సినిమా కన్నప్ప మూవీ ముందే చాలా కాంట్రవర్సీలు అయితే క్రియేట్ అవుతుంది అనమాట. మోహన్ బాబు గారు ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్ సీఎం గా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గురించి అయితే ఈ విధంగా మాట్లాడినారు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ అనేది చాలా వైరల్ అవుతుంది. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. చంద్రబాబు మూర్ఖుడా, నికృష్టపు మానవుడా, నీకు మాట్లాడే విధానం తెలియదా? చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడను, ఎవరు నువ్వు వస్తున్నారు? ఇప్పుడు ఆ వీడియో కన్నప్ప మూవీకి ముందు రిలీజ్ కాలేదు కదా, ఇప్పుడు ఆ వీడియో ప్లే చేసి చాలా మంది మోహన్ బాబు గారిని అయితే ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే రీసెంట్ గా ఆయన ఒక ప్రెస్ మీట్ లో మోహన్ బాబు గారిని పొగడ్తలతో ముంచెత్తారు అనమాట. ఆయన నా బంధువు అని చాలా పొగిడారు. ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. నా బంధువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకుండా ఇది జరిగి ఉండదు. చాలా మంది నార్మల్ ప్రజలు ఏమంటున్నారంటే, ఏ ఎండకి ఆ గొడుగు పట్టే మోహన్ బాబు గారు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. అధికారంలో ఉన్నప్పుడు పొగుడుతారు, అధికారం లేనప్పుడు తిడతారు. అలా ఉండకూడదు, ఎప్పుడు ఒకే విధంగా ఉండాలని చాలా మంది ఆయన శ్రేయోభిలాషులు అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కన్నప్ప గురించి మన బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు నటించినటువంటి పలక గిలక క్యారెక్టర్స్ అయితే చాలా అసభ్యకరమైన క్యారెక్టర్స్ అని చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. ఈ సినిమాని బ్యాన్ చేయాలి, లేదంటే బైకాట్ చేయాలి ఈ సినిమాని. ఏది ఏమైనా కానీ మంచు విష్ణు గారిగా ప్రతిష్టాత్మకమైనటువంటి మూవీ, దాదాపుగా ఓజీ బడ్జెట్ కంటే కొంచెం తక్కువ, మన రాజాసాబ్ మూవీ కంటే బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ, 3 డిజిట్స్ అని ఇంటర్వ్యూలో రీసెంట్ గా చెప్పాడు. అంటే దాదాపుగా 100 కోట్లు ఉండొచ్చు, 200 కోట్లు ఉండొచ్చు, 300 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ అయితే ఉండొచ్చు అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఏది ఏమైనా కానీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతకీ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రీచ్ అవుతుందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్, షేరు, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.